దానికి ప్రధానమైన కారణం ఏంటి? ఇండిగోకి చాలా లిమిటెడ్ స్టాఫ్ ఉంటారు. తక్కువ పైలట్స్తో ఎక్కువ ఎఫిషియన్సీ, తక్కువ ఫ్లైట్స్తో ఎక్కువ ఎఫిషియన్సీ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఈ టైంలో కొత్తగా ఈ రూల్స్ వచ్చేసరికి ఇండిగో దానికి మ్యాచ్ చేయలేకపోయింది అనమాట. తక్కువ క్రూ, తక్కువ పైలట్స్తో ఇండిగో అన్ని నడిపేది, తక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్తో. ఇప్పుడు సడన్గా ఇదంతా జరిగేసరికి చాలా ఫ్లైట్స్ ల్యాండ్ అయిపోయాయి అనమాట. చాలా ఫ్లైట్స్ డిలే అయిపోయాయి, ల్యాండ్ అయిపోయాయి. దీనికి ఇంకో కారణం ఏంటంటే ఇండిగో ఎక్కువగా మోస్ట్లీ ఎయిర్బస్ A220 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని వాడుతుంది. దానిలో సాఫ్ట్వేర్ గ్లిచ్ వచ్చింది. సో కొత్తగా వచ్చిన రూల్స్, రెండోది సాఫ్ట్వేర్ గ్లిచ్, మూడోది ఒక్కసారి డిలే అయిన తర్వాత ఫర్దర్ డిలే అవుతూ రావడంతో చాలా ఫ్లైట్స్ ఎయిర్పోర్ట్లో ఉండిపోయాయి. దాంతో ఎయిర్పోర్ట్లో కంజెషన్ ఏర్పడింది అనమాట. కొత్త ఫ్లైట్స్ వచ్చే పరిస్థితి లేదు, ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదు. సో పూర్తిగా DGCA తీసుకొచ్చిన కొత్త రూల్స్ వల్ల, అంటే క్రూకి కంపల్సరీ రెస్ట్ పీరియడ్ ఇవ్వాలి, ఎంత ఫ్లయింగ్ టైం ఉండాలి, ఎన్ని ఫ్లైట్స్ నడపాలి, ఫ్లైట్కి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి, ఈ రూల్స్ వల్ల. రెండోది ఎయిర్బస్ A320లో సాఫ్ట్వేర్ గ్లిచ్ రావడం వల్ల. మూడోది ఎయిర్పోర్ట్స్ మొత్తం ఇక పార్క్ చేయడానికి, ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యాక పార్క్ చేయడానికి స్పేస్ లేకపోవడం, కంజెషన్ ఉండటం వల్ల, అన్నీ ల్యాండ్ అయిపోయి ఉండటం వల్ల. ముఖ్యంగా ఈ సీజన్ ఏదైతే ఉందో వింటర్ సీజన్, చాలా మంది ప్రయాణికులు ఉంటారనమాట. ఈ టైంలో మొత్తం అన్ని ఫ్లైట్స్ కూడా పార్క్ అయిపోయి ఉన్నాయి. దీంతో ఎయిర్పోర్ట్లో కంజెషన్స్ ఏర్పడ్డాయి. వీటన్నిటితో పాటు రోజుకి 300, 400, 500 ఈ ఫ్లైట్ సర్వీసెస్ క్యాన్సిల్ అయ్యేసరికి ఎయిర్పోర్ట్స్లో గందరగోళం ఏర్పడుతుంది అనమాట.